హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ జాన్ వ్లాగ్స్. నేను మీ లతీష్. నేను మీ జాను. ఈరోజు అయితే మనము జైన్ టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఎవరు లేరు కదా, సండే బోర్ కొడుతుంది, ఏం చేద్దామని సరే జైన్ టెంపుల్ అన్నా వెళ్దాము అని అనుకున్నాం. అది మనకి ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ అనమాట. అత్తెమలలో ఫుల్ అండ్ ఫుల్. నేను డైరెక్ట్గా చూడలేదు, ఫస్ట్ టైం వెళ్ళడం మేము కూడా. కాకపోతే నేను వీడియోస్ చూసాను, ఫుల్ అండ్ ఫుల్ వైట్ మార్బల్స్ కట్టున్నారు, బాగుంది. సరే విజిట్ చేసి వద్దామని చెప్పి ఈరోజు అయితే అది ప్లాన్ అనమాట. చూద్దాం ఎలా పోతుందో ఈరోజు డే. ఇంకా తినేసి బయలుదేరాలి. సో ఝాన్సీ పప్పాయ కట్ చేసి పెట్టింది బ్రేక్ఫాస్ట్కి. పప్పాయ అండ్ దాని డ్రాగన్ ఫ్రూట్ తినేసి వెళ్దాము మార్నింగ్, ఎందుకు హెవీగా అని చెప్పి. బయట వెళ్ళేటప్పుడు ఇప్పుడు మేము ఫ్రూట్స్ రిఫర్ చేసాం. ఓకే, పప్పాయ ఇదనమాట. చాలా రోజులు అయింది వ్లాగ్ తీసి. సో ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఉన్నారు, అది కాకుండా హెల్త్ బాగాలేదు. సో ఆ డిస్టర్బెన్సెస్లో ఉండిపోయాం. ఝాన్సీకి అదే ఇంట్లో వాళ్ళు ఉంటే తనకి పెద్దగా వ్లాగ్స్ తీయడానికి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. సో అందువల్ల ఫైనల్గా ఈరోజు జైన్ టెంపుల్ వెళ్ళాలనుకుంటున్నాం. సో అందువల్ల వ్లాగ్ స్టార్ట్ చేస్తాం. బైక్ తీసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము జైన్ టెంపుల్కి. ఇక్కడ వత్తూరు నుంచి అత్తిబెల్లికి అయితే అరౌండ్ 26 కిలోమీటర్స్ చూపిస్తూ ఉంది గూగుల్ మ్యాప్లో. ఓకే, చలో నా. ఫైనల్ వి రీచ్ టు జైన్ టెంపుల్. ఇక్కడ చాలా బాగుంది, చాలా క్లీన్గా పెట్టుకున్నారు. ఈవెన్ మన టెంపుల్స్లో పెట్టుకుంటారో లేదో తెలియదు కానీ అసలు జైన్ టెంపుల్ చాలా క్లీన్గా పెట్టుకున్నారు. ఐ మీన్ ఆ ఎన్విరాన్మెంట్ వేరే లెవెల్లో ఉంది బుజ్జి, చాలా బాగుంది గైస్. మొత్తం స్టోన్స్, మొత్తం మార్బల్స్. Fantastic, superb, mind-blowing, ఏం జాన్ ఎగ్జైటెడ్ అవుతున్నా? నేను ఇలా ఎప్పటి నుంచి అడుగుతున్నా, నువ్వే తీసుకురాలా. మీటింగ్ ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాను, తీసుకొచ్చావా నువ్వా? ఇక చాలా చాలా బాగుంది అసలు టెంపుల్. వీడియోలో మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు, ఝాన్సీ కూడా జైన్ అయిపోయింది సడన్గా. ఓ, కెమెరాస్ అయితే నాట్ అలౌడ్ అన్నమాట లోపలికి. సో లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీసుకోలేము. కాకపోతే చుట్టుపక్కల ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. ఇన్సైడ్ లోపల మాత్రమే ఫొటోస్ నాట్ అలౌడ్ అనమాట. ఈ పక్కనే ఫస్ట్ ఎంట్రన్స్లో ఉన్నది వచ్చి లోపల వచ్చి బుద్ధుడు విగ్రహం ఉంది. పక్కన అమ్మవారి టెంపుల్ అన్నమాట. అది అమ్మవారి పేరు మాకు సరిగా గుర్తులేదు కానీ అమ్మవారి టెంపుల్ అది కూడా బాగుంది. దానికి కొంచెం ముందు ఆపోజిట్లో సైడ్‌లో చిన్న మ్యూజియం ఒకటుందన్నమాట. ఆ మ్యూజియంలో అయితే చాలా ఐడియల్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. దాంట్లో అయితే మహావిష్ణు కూర్మ అవతారము, సరస్వతీదేవి అందరివి చిన్న చిన్న ఐడియల్స్ క్యాప్చర్ చేసి పెట్టున్నారు. అవి కూడా వైట్ స్టోన్స్తోనే బాగుందనమాట ఇక్కడే లోపల. ఝాన్సీకి ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి ఇక్కడ ఫొటోస్ తీసుకుంది. ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేశాను. అది ఎవరైనా రావాలంటే విజిట్ చేయొచ్చు అనమాట. అత్తిబెల్లి లొకేషన్ ఇది. అత్తిబెల్లి లొకేషన్లో జైన్ టెంపుల్ అని కొడితే చాలా వచ్చేస్తుంది. ఇదనమాట. 26 కిలోమీటర్స్ పడింది కరెక్ట్గా వత్తూరు నుంచి. అదనమాట. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటంటే ఇక్కడి నుంచి అలానే అట్లా షాపింగ్కి వెళ్ళేసి జయనగర్కి చాలా లాంగ్ పడుతుంది. చెక్ చేద్దాము ఒకసారి, మనం డిసైడ్ అవ్వలేము. సో కాబట్టి ఎందుకంటే తనకే కదా ముఖ్యంగా షాపింగ్ తనకే. సో కాబట్టి ఎగ్జైట్మెంట్తో ఉంది. ఫైనలీ రీచ్ టు హోమ్. వచ్చేటప్పుడు షాపింగ్ అయితే బట్టలు షాపింగ్ చేయలే, లాస్ట్కి చెట్లు షాపింగ్ చేసింది.
చెట్లు ఏంటంటే ఇది బ్యాంబూ ట్రీ ఇప్పటి నుంచి అడుగుతూ ఉంది, జస్ట్ ఇప్పుడు కుదిరింది. సో ఇది ఒక ప్లాంట్ తీసుకుంది. దెన్ ప్లాంట్ పాట్, అలానే 5 kgs మట్టి, అండ్ దెన్ ఈ 2 పూల చెట్లు తీసుకుంది.